హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను మంచి లిరికల్ సాంగ్ తోటి అయితే వీడియో ఎడిటింగ్ చేసుకొని మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూస్తున్నారో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందుగా నా వీడియోస్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏం చేస్తారంటే డెమో వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్ దీన్ని మీరు ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు దాన్ని అయితే డైలీ ఫాలో అయ్యి అక్కడ నుంచి అయితే ఫుల్ సాంగ్ అయితే వినండి ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరేం చేశారంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆల్ మెటీరియల్ లింక్ అయితే ట్యాగ్ చేసి మీకు అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను పాస్వర్డ్ ఈ వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేస్తే కరెక్ట్గా 4.10 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి ఇలా మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ గ్యాలరీలో ఉన్న. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోటోని అయితే క్లిక్ చేశారు కదా, ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ స్క్రీన్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు అయితే వచ్చి మీరు ఇలాగైతే దీని అయితే ఫోటోని అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగైతే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తే ఇప్పుడు మీరేం చేస్తారంటే కరెక్ట్గా 14.10 మిల్లీ సెకండ్ దగ్గరకు అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటోకి అయితే మీరు ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నేను టైమింగ్ అయితే చెప్తాను, ఆ టైమింగ్ ప్రకారం అయితే మీరైతే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా 6.23 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ ఇలా స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తే మళ్ళీ కరెక్ట్గా 9.13 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాగైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తే మళ్ళీ మీరు కరెక్ట్గా 14.10 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ ఇలాగైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మళ్ళీ మీరు 7.10 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాగైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 20.5 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ ఇలాగైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేసి ఇలా లాస్ట్లో ఉన్న ఫోటోకి అయితే మీరు ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేసి ఇలా సెకండ్ ఫోటోని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కరెక్ట్గా
5.5 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా స్క్రోల్ చేస్తే మళ్ళీ కరెక్ట్గా మీరు ఏం చేశారంటే 7.21 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఏం చేశారంటే మళ్ళీ ఇలా స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ 10.12 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారంటే మళ్ళీ కరెక్ట్గా 15.17 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు 18.11 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ కరెక్ట్గా 21.04 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారంటే మళ్ళీ ఇంత ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మళ్ళీ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేశారంటే ఈ లాస్ట్లో ఉన్న ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే నేను టైమింగ్ అయితే చెప్తాను, చాలా జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే కరెక్ట్గా 12.01 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ ఎఫెక్ట్ చేసి ఇలాగైతే వస్తుంది. మళ్ళీ మీరు ఇలాగైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా 22.23 మిల్లీ సెకండ్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేస్తే ఇలాగైతే కంప్లీట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మళ్ళీ స్టార్టింగ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ టెక్స్ట్ అయితే కనబడుతుంది కదా, ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే మీకు ఇలాగైతే కనబడుతుంది. నేను ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అలైట్ మోషన్లో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేశారంటే ఇలా ఫాంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్ మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని అయితే కొంచెం జూమ్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగైతే జూమ్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా సరిపోయేదంతా జూమ్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. పెంచుకున్న తర్వాత మీరు ఇలాగైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం జూమ్ అయితే ఎక్కువైంది, దీని అయితే కొంచెం తగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయ్యే వరకు అయితే మీరైతే ఇలాగైతే జూమ్ అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగే మొత్తం లిరిక్స్ అయితే ఇలాగైతే చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ దగ్గర అయితే ట్యాప్ చేసి మీరు మళ్ళీ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియా ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్లో నేను మీకు టెంప్లెట్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తే టెంప్లెట్ మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగ టెంప్లెట్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద ట్యాప్ చేసి మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లైండింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ లైటిన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత స్క్రీన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్క్రీన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే స్క్రీన్కి అయితే అప్లై అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా సౌండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సౌండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా సౌండ్ అయితే ఇలాగైతే తగ్గించుకోండి ఫ్రెండ్స్.
ఇలా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాగైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తే వీడియో అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే స్క్రోల్ చేస్తే వీడియో అయితే ఇక్కడ వరకు అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ లేయర్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ముందున్న ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి మీరు కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి అయితే మీరు మళ్ళీ రైట్ సైడ్ యారో మార్క్ పక్కన ఉన్న ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఇప్పుడు మీరు పేస్ట్ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ లేయర్ చేసి మీకు ఇలాగైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడ వరకు కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మళ్ళీ పేస్ట్ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ లేయర్ చేసిన తర్వాత ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. జరుపుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ సౌండ్ ఆప్షన్ వెనుకున్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 4 లేయర్స్ అయితే కనబడుతున్నాయి కదా, వీటిని అయితే ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రైట్ సైడ్ యారో మార్క్ ముందున్న ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కాపీ 4 లేయర్స్ అని కనబడుతుంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రైట్ సైడ్ యారో మార్క్ ముందున్న ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఇప్పుడు మీరు పేస్ట్ 4 లేయర్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ 4 లేయర్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎండింగ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. ఎండింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లేయర్ని అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత టైమర్ ముందున్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. మళ్ళీ సెకండ్ లేయర్ని అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత టైమర్ ముందున్న లేయర్ని అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగైతే వస్తుంది. మళ్ళీ థర్డ్ లేయర్ అయితే ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగ టైమర్ ముందున్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫోర్త్ లేయర్ ట్యాప్ చేసి మళ్ళీ టైమర్ ముందున్న ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కార్నర్లో కనబడుతున్న యారో మార్క్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో మాత్రం కంప్లీట్ అయిపోయింది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.